హలో! ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. ఇది చాలా చాలా బావుంటుంది వీడియో అయితే. అసలు స్కిప్ చేయొద్దు. మంచి మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్రవాటిక. మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మేము టూలిప్స్ ఫెస్టివల్‌కి వెళ్తున్నాము. నేను కూడా ఫస్ట్ టైమే. అమ్మ కూడా ఫస్ట్ టైమే. యాక్చువల్గా ఎప్పటి నుండో ప్లాన్ చేస్తూ ఉన్నాం వెళ్ళడానికి. బట్ ఇన్ని ఇయర్స్కి కుదిరింది మాకు. మేము వెళ్ళి అక్కడంతా ఎలా ఉంది ఏంటి అంతా షూట్ చేసి మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. బాయ్. వెదర్ అయితే చాలా బాగుందండి. ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తున్నామని శారీ కట్టుకున్నాను. బట్ చూడండి తర్వాత ఏమవుతుందో. Today we're gonna go to a flower festival and it's really long, 97 kilometers. So one hour 9 minutes. So far. తెలుగులో I have this little kid here. తెలుగులో మాట్లాడవేదా? No. మాట్లాడమ్మా. బాగుంటుంది తెలుగు, ముద్దుగా ఉంటుంది. ఎప్పుడన్నా వెళ్ళామా మనం ఈ టూలిప్ ఫెస్టివల్కి? No. It's at Boro. దుష్యంత్ నువ్వు కూడా మాట్లాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చెప్పు. అమ్మ ఛానల్ లైక్ చేస్తే నువ్వు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ లో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ వీడియో అమ్మ పెడితే అది వస్తుంది. నీ ఐప్యాడ్ ల్యాప్టాప్ ఏదో మీద వస్తుంది. ఆ టీషర్ట్ నచ్చితే కామెంట్ బాక్స్ లో పెట్టా. నా టీషర్ట్ నా టీషర్ట్ ఎలా ఉంది? నైస్ బ్లూగా ఉంది. నా షర్ట్ నచ్చితే కామెంట్ బాక్స్ లో చెప్పు. yes maybe or no. It's toy. It's eating time. We have our own lunch boxes. So in our lunch box we have a banana. My mom sliced it in half. We have a banana. One dry fruit laddu. A yummy cupcake. And some blueberries. And also some milk plus wheat mix. It's a type of cereal. It's time to eat. Also, let's tell our flavors, Dushi. So my cupcake flavor is cookies and cream, my favorite. Dushi, yours? Bring it out and show us. Show our friends. Okay. ఫస్ట్ కప్ కేక్ తినొద్దు. ఫస్ట్ మిగిలిన ఫుడ్ అంతా తినేసి లాస్ట్కి కప్ కేక్ తినండి మీరు. What? I'm eating like strawberries. స్పూన్ కూడా పెట్టా. వీట్ బిక్స్ కూడా ఫినిష్ చేసేసి లాస్ట్కి ఫుడ్ అంతా అయిపోయినాక కప్ కేక్ తినాలి. బాగుందా వీట్ బిక్స్? దుష్యంత్ ఎలా ఉంది? కొత్తగా తినండి కింద పడకుండా. ఓకే. మేము బయలుదేరేటప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము ఇవాళ ఇంటి దగ్గర నుంచి. సో అందుకని పిల్లల వరకు బ్రేక్ఫాస్ట్ నేను ఇలా బాక్సెస్లో ఆల్రెడీ ప్యాక్ చేసేసాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైంలో తింటారని చెప్పి. మేమెవరం ఏం తినలేదు. జస్ట్ కాఫీ అలా తాగేసి బయలుదేరాము. పిల్లలకి మాత్రమే నేను ఇలా ఫుడ్ ప్యాక్ చేశాను. లాంగ్ డ్రైవ్ కదా ఇంటి దగ్గర నుంచి. మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఆల్మోస్ట్ ఒక 1.5 hours పట్టిందనమాట. సో మధ్యలో ఒక చోట రెస్ట్ ఏరియా ఉంటే బ్రేక్ తీసుకున్నాము. చాలా బాగుంది ఈ ప్లేస్ అని చెప్పేసి కొంతసేపు అలా చూస్తూ ఉన్నాము. చిన్ని పాండ్, చుట్టూత చెట్లు, అది చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఎంత ఎండ ఉన్నా బాగా చల్ల గాలి వస్తుంది. బాగా చల్లగా ఉంది.
మేము ఆ ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు దారిలో సీనరీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఫోన్‌లో రికార్డ్ చేద్దామని ట్రై చేస్తా ఉంటే ఫోన్‌లో చూడటం కంటే కూడా రియల్‌గా చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! అదే యాక్చువల్‌గా చాలా బాగుంది. అండ్ మేము ఆ సబర్బ్ ఎంటర్ అయిన తర్వాత అయితే నియర్ బై మేము వెళ్ళాల్సిన టులిప్ ఫెస్టివల్ ఆ ప్లేస్‌కి దాని దగ్గర అంతా కూడా చాలా చాలా ఇళ్ళ దగ్గర అంతా కూడా ఈ టులిప్స్ ఫ్లవర్స్ అవి పెంచుకుంటా ఉన్నారన్నమాట. రోడ్ల మీద మధ్యలో ఇళ్ళ ముందు పెద్ద పెద్ద షాప్స్ ముందు అంతా ఇట్లా చూసినట్టు టూలిప్స్ అయితే మంచిగా పెంచుకుంటున్నారు. మాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫైనల్లీ మేము వచ్చేసాము టూలిప్స్ ఫెస్టివల్కి. ఓ వావ్, మేము ఇంకా ఎంటర్ అవ్వలేదు లోపలికి, మేము జస్ట్ బయట నుంచే షూట్ చేస్తున్నాం. That's a cherry blossom tree. అరే ఆ చెట్టు చూడు ఎంత బాగుందో. వావ్, ఈ చెట్టు చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఐ లవ్ యూ డాడీ. అమ్మ చూడు ఆ చెట్టు చూడు, ఆ చెట్టు చూడు అసలు ఎన్ని ఏళ్ళగా పెరుగుని ఉంటుంది ఆ చెట్టు. నాకు తెలిసి చాలా ఇయర్స్ ఉండి ఉంటుంది ఆ చెట్టుకి. వావ్, అమ్మ బయట నుంచి ఎలా ఉంది ఇంకా బాగుంది. ఫ్లవర్స్ అవి బాగున్నాయి, అక్కడ బాగున్నాయి కదా. దా దా దా. అయ్యో వెళ్ళలేరులే. టికెట్స్ చెక్ చేశారు ఇక్కడ ఎంట్రీలో. మేము ఆల్రెడీ టికెట్స్ అన్నీ ప్రీ బుక్ చేసుకున్నాము. ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా చాలా ఎండగా ఉంది వెదర్లో, చాలా చల్లగా ఉంది. కానీ ఇక్కడికి వస్తే అసలు వణికిపోతున్నాము. చల్లటి గాలి అయితే ఫుల్ వస్తుంది, కానీ చాలా చాలా బాగుంది. Also ఇక్కడ కొన్ని వాటర్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఈ టులిప్ ఫెస్టివల్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. కంప్లీట్గా చూడండి, మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. అండ్ కామెంట్స్లో కూడా నాకు చెప్పండి మీకు ఏ ఫ్లేవర్స్ కలర్స్ బాగా నచ్చాయో. ఈ ప్లేస్లో మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ చెట్టు మాత్రమే చెప్పుకోవచ్చు. ఈ గార్డెన్ మొత్తానికి సెంటర్లో ఉందన్నమాట. ఆ పైన బ్లూయిష్ స్కై అండ్ ఆ గ్రీన్ చెట్టు అసలు ఎంత క్యూట్గా ఉందంటే వెళ్ళటమే మేము ఈ చెట్టునే చూసాము. అసలు ఆ చెట్టునే చూస్తూ మేము చాలాసేపు ఉండిపోయాం. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ చెట్టు ఎన్ని ఇయర్స్ ఓల్డో కూడా ఎవరికి తెలియదు అనమాట అక్కడ. అండ్ ఆ చెట్టు గురించి క్లియర్గా డిస్క్రిప్షన్ రాసి పెట్టారనమాట. అది నేను అటాచ్ చేస్తాను. అండ్ మెయిన్ ఈ వీడియోలో నేను ఏమేమి చెప్తానంటే మీకు ఈ ప్లేస్ ఆఫ్ ద గార్డెన్లో అసలు వాళ్ళు ఏమేమి ఇంక్లూడ్ చేశారు, మాకు టికెట్ ప్రైసెస్ ఎంత పడ్డాయి, ఏంటి, మేము ఏ టైంకి వెళ్ళాము, ఏది బెస్ట్ టైం, ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మా బాబు ఆ చెట్టు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ నేను తెలియదని చెప్తున్నాను కదా, అది ఎలా కనుక్కోవాలి, ఎలా ఒక చెట్టు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఎలా తెలుసుకోవాలి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఈ ప్లేస్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుందన్నమాట. కొన్ని డేస్లో ఈవినింగ్ 4:30 to 7, కొన్ని డేస్లో అయితే 9:30 to 4 వరకేనమాట. మేము అయితే 9:45 ఆ టైంకి వచ్చాము. మాకు అనిపించింది కరెక్ట్గా ఓపెన్ చేసే టైంకి వస్తే ఇంకా బెటర్గా ఉండేది అని. అప్పటికే కొంతమంది జనాలు అయితే ఉన్నారు. బట్ ద బెస్ట్ టైం టు కమ్ టు దిస్ పర్టిక్యులర్ ప్లేస్ ఈస్ మార్నింగ్ 9:30 కల్లా వచ్చేస్తే అయితే చాలా బెటర్. ఎందుకంటే మేము 11 ఆ టైంకి చూసాము. లోకల్స్ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఫ్రీ అన్నమాట, రావచ్చు వాళ్ళకి టికెట్స్ అదంతా ఏం పర్చేస్ చేసుకోకర్లేదు. మనలాగా బయట నుంచి వచ్చేవాళ్ళు, వేరే ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకే టికెట్స్. సో ఆ ఏరియాలో ఉండే వాళ్ళు ఏంటంటే అదొక గార్డెన్ పిక్నిక్ లాగా ఉంది వాళ్ళకి. సో అందరూ వచ్చేసారు. అండ్ రష్ కూడా బాగా పెరిగిపోయింది. అది అవుట్ సైడర్సే కానీ ఆ ఏరియాలో వాళ్ళే కానీ అలా ఎవరైనా కానీ వచ్చేసరికల్లా మొత్తం రష్ అయితే చాలా పెరిగిపోయింది. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు వీటి గురించి, బట్ మ్యాక్సిమం కుదిరినంత నేను క్యాప్చర్ చేస్తాను. చూడండి అత్తయ్య గారు, మావయ్య గారు, స్పెషల్గా మీకు కూడా చూడండి. మనం కుదిరితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఈ చెట్టు పేరు చెరీ బ్లాసమ్స్. బట్ ఇక్కడ కూడా ఈ వింటర్ టైంలో అయితే బాగా వస్తాయి. వింటర్ అనడం కంటే కూడా స్ప్రింగ్ అనొచ్చు. స్ప్రింగ్ టైంలో బాగా వస్తాయి.
ఈ టులిప్ ఫెస్టివల్ అయితే మొత్తము ఒక 1 మంత్ జరుగుతుందనమాట. ప్రెజెంట్ ఈ ఇయర్ అయితే అక్టోబర్ 6th వరకు ఉంది ఇంకా టైం అయితే. సెప్టెంబర్ 12న స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 12th నుంచి అక్టోబర్ 6th వరకు. బెస్ట్ టిప్ ఏంటంటే వెళ్ళటానికి స్టార్టింగ్ వెళ్ళకూడదు, ఎండింగ్ వెళ్ళకూడదు. స్టార్టింగ్ ఏంటంటే అన్నీ కూడా ఇంకా అన్ని ఫ్లవర్స్ అంత బాగా రెడీ అవ్వవు. ఎండింగ్ వచ్చేసరికల్లా కొంచెం వాడిపోవడం, వడిలిపోవడం అలా ఉంటాయి కదా ఫ్లవర్స్ అన్నీ అంత ఫ్రెష్‌గా ఉండవు. బెస్ట్ టైం ఏంటంటే వెళ్ళడానికి మిడ్ మంత్. సో మనకు ఒక 20 డేస్ ఇట్లా ఇచ్చారు కదా టైము. సో ఆ 20 డేస్‌లో ఒక 10 డేస్‌కి అట్లా మనం వెళ్తే మంచిగా మేమైతే మంచి పర్ఫెక్ట్ టైంలో వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు అన్ని ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్‌గా, చాలా అందంగా, చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చిన ఈ టులిప్స్ ఫెస్టివల్ ప్లేస్లో లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుంది. చూడండి మీరు కూడా. టులిప్స్లోనే చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది వైట్ అండ్ పర్పుల్ కలర్. చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చితే కామెంట్లో చెప్పండి. మనం ఒక పెద్ద ట్రీ చూసాం కదా, దాని గురించి మొత్తం క్లియర్గా ఇక్కడ రాసి ఉంది. మొత్తము భూటాన్ సిప్రెస్. ఫోటోస్ అనేది నేను లాస్ట్లో దిగుతాను. ఇప్పుడు మనం చూసే టులిప్స్ ఎల్లో కలర్ టులిప్స్. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కలర్ లాగా సెట్ చేసి పెట్టారు. అసలు ఎంత బాగున్నాయో. చాలా రేగా ఉన్నాయి. బయటకు వచ్చాము అంటే ఫస్ట్ అయితే మా పిల్లలు ఎత్తుక్కునేది అక్కడ ఏం ఫేవరెట్ ఫుడ్ ఉంది, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏముంది అక్కడ అనేది ఎత్తుక్కుంటారు ఫస్ట్. సో వాళ్ళకైతే ఈ స్టాల్ కనిపించింది. ఇదేం లేదు, పొటాటోని ఇట్లా స్టిక్ మీదకి ఇట్లా చిప్స్ లాగా అలాగా స్పైరల్ లాగా షేప్లో చేసేసి దాన్ని బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసి దానిపైన ఫ్లేవరింగ్ సాల్ట్ యాడ్ చేసేసి ఇస్తున్నారు. ఒక్కొక్క స్టిక్ వచ్చేసి $7 $10 అనుకుంటా. $10 కరెక్ట్. ఒక్కొక్క స్టిక్ వచ్చేసి $10. ఇద్దరు కొనుక్కొని తిన్నారు. కొంచెం వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారనమాట తిన్న తర్వాత. ఇవి పింక్ కలర్ టులిప్స్. అసలు ఎంత బాగున్నాయో. ఏ కలర్కి ఆ కలరే చాలా స్పెషల్గా యూనిక్గా అనిపిస్తున్నాయి. చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ అన్ని చూస్తుంటే. అక్కడ మధ్యలో చూసారా పింక్ రోజెస్ చెట్టు కూడా ఉండింది అక్కడ. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు, కొన్ని కాదు ఆల్మోస్ట్ ఒక 20 to 30 స్టాల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు లోకల్గా తయారు చేసుకునే ప్రొడక్ట్స్ కానీ, హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ కానీ, క్లోత్స్ అన్నీ కూడా హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్, డిఫరెంట్గా అనిపించేవన్నీ సోప్స్, క్యాండిల్స్, హనీ, ఇట్లా కొంచెం బట్టలు, స్పెషల్ బట్టలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ తెచ్చి పెట్టారు. అక్కడికి వచ్చేవాళ్ళు చూస్తున్నారు, నచ్చితే కూడా కొనుక్కుంటున్నారు అనమాట. స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా వీడియో మీకు నచ్చిందా, బాగుంది అనుకుంటున్నారా?
మరి ఏం చేయాలి, మీకు ఏం నచ్చింది, ఈ ప్లేస్లో మీకు ఏమేం స్పెషల్గా అనిపించింది కామెంట్ చేయండి. మామూలుగా పువ్వులు చూడడానికే మనకి చాలా హ్యాపీగా, అందంగా అనిపిస్తది కదా! పూలున్న ప్లేస్ కానీ, చెట్లు ఉన్న గ్రీనరీగా అలా అనిపిస్తది. వాటి మధ్యలో ఇలా చిన్ని చిన్ని పాండ్స్, వాటర్ ఫౌంటైన్స్ వాటిలల్లో కొన్ని బాతులు అలా ఉంటే ఇంకా దాని అందాన్ని చాలా పెంచుతుంది కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంకొక పెద్ద చెట్టు కూడా ఉంది. ముందు మీకు ఫస్ట్ చూపించిన చెట్టు కాకుండా ఇంకొకటి, ఇది కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. మెయింటైన్ బాగా చేస్తున్నారు, అది బెస్ట్ థింగ్. ఎక్కడికక్కడ నీట్గా అంతా కూడా బాగుండింది. చాలా ఎండగా ఉందని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకొని వచ్చాం వెదర్లో చూస్తే. బట్ ఈ ప్లేస్కి రాగానే, అంటే ఈ సబర్బ్ దగ్గరికి రాగానే బాగా చలి. మేము ఎందుకు మామూలుగా జాకెట్స్ క్యాజువల్గా పెట్టుకొని వచ్చాం కార్లో. ఒక్కటేనా వాడుకొద్దా, నీకొద్దానా? లక్కీగా జాకెట్స్ తెచ్చుకున్నందుకు మాకు యూజ్ అయింది. చాలా చలేస్తుంది, ముక్కులు కూడా గారిపోతున్నాయి ఆ చలికి. I got a chip on the stick. They would like make it like this twisty ways. Like they'll use this machine which will just like drill it like this. తెలుగులో చెప్తాలి. And then they'll dip in the batter. No. They'll dip it into oil. Then they'll like add the flavor. I got chicken salt. Yep, chicken and salt. Taste చేసి నేను చెప్తా. చికెన్ లాగుంది. చికెన్ లాగానే ఉందా? ఆయన కూడా టేస్ట్ చేస్తాడంట. బాగుందా? wait. Thank you. అమ్మా, ఈ ప్లేస్ ఎలా అనిపించింది నీకు? బాగుందిరా, చాలా బాగుంది. అసలు మనం ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 7 years నుంచి అనుకుంటున్నాం కదా రావాలని మనం. బట్ ఫైనల్లీ వచ్చాము. కానీ నాకు టులిప్స్ అంటే మా కాన్వర్జేషన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్డ్. చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో కూడా, సేమ్ ఈ వీడియో లాగానే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పార్ట్ 1 వీడియోని ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టులిప్ ఫ్లవర్స్ అండ్ ఇంకా ప్లేస్లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్స్ అవి కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ నాకు చాలా మోటివేషన్గా కూడా ఉంటుంది. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.